బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దక్షిణ కొలంబియాలోని అమెజాన్ అడవుల సాక్షిగా ఒక పెను విషాదం చోటు చేసుకుంది. దేశ రక్షణ కోసం సరిహద్దులకు బయలుదేరిన 114 మంది సైనికులతో గాలిలోకి ఎగిరిన C-130 హెర్క్యులస్ విమానం టేకాఫ్ అయిన నిమిషాల వ్యవధిలోనే కుప్పకూలిపోయింది. ప్యూర్టో లెగుజామో విమానాశ్రయానికి కేవలం 2 కిలోమీటర్ల దూరంలోనే జరిగిన ఈ విమాన ప్రమాదంలో 90 మంది జవాన్లు కన్నుమూయగా మరో కొంతమంది తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. మృతుల్లో అత్యధికులు సైనికులే ఉన్నట్లు సమాచారం. ప్యూర్టో లెగుజామో విమానాశ్రయం నుంచి బయలుదేరిన C-130 హెర్క్యులస్ విమానం కేవలం 2 కిలోమీటర్ల దూరంలోనే సాంకేతిక సమస్యతో అడవిలో కూలిపోయింది. విమానంలో 114 మంది సైనికులు, 11 మంది సిబ్బంది ఉన్నారు. విమానం కూలిన వెంటనే భారీగా మంటలు చెలరేగగా దట్టమైన పొగలు ఆ ప్రాంతాన్ని కమ్మేశాయి. అయితే విషయం గుర్తించిన స్థానికులు ప్రాణాలకు తెగించి మరీ మోటార్ సైకిళ్లపై క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. అయితే ప్రమాద స్థలం నుంచి గాయాలతో చాలా మందిని రక్షించినట్లు వైమానిక దళం ఒక ప్రకటనలో తెలిపింది. క్షతగాత్రుల్లో చాలా మంది పరిస్థితి విషమంగా ఉండగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. క్షతగాత్రుల పూర్తి వివరాలను అధికారికంగా వెల్లడిస్తామని పేర్కొన్నారు. ప్రమాద తీవ్రత దృష్ట్యా క్షతగాత్రులను రాజధాని బొగోటాలోని పెద్ద ఆసుపత్రులకు తరలించేందుకు ప్రభుత్వం 2 ప్రత్యేక విమానాలను పంపింది. కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో ఈ ఘటనపై స్పందిస్తూ సైనిక విమానాల ఆధునీకరణకు అడ్డుపడుతున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే బడ్జెట్ కోతల వల్ల విమానాల నిర్వహణ సరిగ్గా లేదని, దీనివల్ల సిబ్బందికి తగిన అనుభవం లభించడం లేదని ప్రతిపక్షాలు, రక్షణ రంగ నిపుణులు విమర్శిస్తున్నారు. ప్రమాదానికి గురైన విమానాన్ని 2020లో అమెరికా కొలంబియాకు విరాళంగా ఇచ్చింది. గత ఏడాదిలోనే దీనికి పూర్తి స్థాయి సర్వీసింగ్ కూడా నిర్వహించారు. 4 ఇంజన్లు ఉండే ఈ శక్తివంతమైన విమానం టేకాఫ్ అయిన వెంటనే ఎందుకు విఫలమైందనే కోణంలో దర్యాప్తు సంస్థలు విచారణ ప్రారంభించాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.